ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక 3 వీడియోస్ చూపిస్తాను. ఒక పేజ్ అనుపమ ఫ్యాన్ పేజ్ అనుకుంటా. అందులో ఒక సబ్స్క్రైబర్ రెగ్యులర్‌గా పంపిస్తున్నారు. ఈ టైప్‌లో చేయమని అంటే టామ్ అండ్ జెర్రీ టైప్‌లో చేయమని అన్నారు. మధ్యలో మన ఫోటో అట్రాక్టివ్‌గా ఉండేలా ట్రై చేయమన్నారు. ఒకసారి చూద్దాం. ఈ లిరికల్ కానీ యానిమేషన్ బాగుంటది. ఓకే. ఒకసారి చూసి లైక్ చేయండి నచ్చితే. డెమో చూడండి. ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలో నేనే ఆపలేక చూశారు కదా, మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఒక కామెంట్ అయితే చేయండి నచ్చిందా లేదా అనేది. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. అంటే 3D లిరిక్సా, లేకపోతే నార్మల్ లిరిక్సా, లేకపోతే యాటిట్యూడా, రీల్సా, అవి కొంచెం డీటెయిల్గా చెప్పండి. నేను కామెంట్ అయితే చూస్తున్నాను, మీరు కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ లింక్ అయితే ఇచ్చాను మన వెబ్సైట్ది. దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది. అక్కడ సెర్చ్లో పెడితే RS34 అని సెర్చ్ చేస్తే ఇక్కడ టామ్ అండ్ జెర్రీ 34 అని ఉంటుంది కదా, దాని అయితే ఓపెన్ చేసి కింద మీకు ప్రాజెక్ట్ పెడితే ఉంటుంది. దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. కొంచెం కొన్ని రోజులు ఇలా చేయండి ప్లీజ్, కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ వెబ్సైట్కి యాడ్ లిమిట్ అయితే పడ్డది కాబట్టి కొంచెం ప్లీజ్. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే నేను అయితే ఫాంట్ అయితే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనమైతే ఇందులో టామ్ అండ్ జెర్రీ ఫొటోస్ అయితే ఉన్నాయి. మీ ఫోటో యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో యానిమేషన్ కూడా ఉంది. మీరు ఒకవేళ యానిమేషనే మాకు కావాలని అనుకుంటే ఇక్కడ చూడండి, ఒకసారి టామ్ అండ్ జెర్రీ ఫోటో తీసుకోండి. ఒకటి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయితే నేను ఏవైతే యానిమేషన్ పెట్టానో అది చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఇందులో మీరు చూసుకోండి కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అది ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే నేను మొత్తం డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆ ఎఫెక్ట్ అయితే ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్గా మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే ఫాంట్ యాడ్ చేసుకోండి, మీకు చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, అది చూడండి. ఓకేనా. ఇక్కడ నేను ఆ బీట్ బట్టి పెట్టాను కాబట్టి ఆ బీట్ కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వదు. ఫోటో యాడ్ చేసిన ఫస్ట్ ఫోటో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్లో తీసుకొస్తున్నా. ఓకే, టోటల్ డౌన్లో తీసుకురండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ చూడండి టోటల్ డౌన్లో అయితే తీసుకొచ్చిన దాన్ని ఈ టామ్ అండ్ జెర్రీ ఫోటో కింద పెట్టేసిన. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో గ్యాప్ ఇచ్చిన ఫోటోని మళ్ళీ గ్యాప్ ఇచ్చి అంటే ఇంకో ఫోటో, ఒక ఫోటో టామ్ అండ్ జెర్రీ ఫోటో వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి టోటల్ డౌన్లో తీసుకొస్తున్నా ఇలా. ఓకే, ఇలాగైతే గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మీరు ఎవరైనా ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ టామ్ అండ్ జెర్రీ ఫోటో రిమూవ్ చేసి మీ ఫోటో పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా. ఫస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ కానీ ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కీ యానిమేషన్ ఒకటి చేసిన. ఓకేనా. కాబట్టి ఈ ఫోటో తీసుకోండి, పైన ప్లస్ కానీ కాపీ లేయర్ అని ఉంది కదా, కాపీ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోటో యాడ్ చేశారు కదా, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఫోటో సెలెక్ట్ చేసి ఈ చిన్న ప్లస్ కానీ ఉందా ఈ బాక్స్ కింద, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఈ చిన్న యారో ఉంటుంది, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఫోటో సెట్ అయింది. సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అయితే యానిమేషన్ వచ్చేసింది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో యాడ్ చేశారు కదా, దాన్ని పేస్ట్ చేయండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశారో అన్ని దానికి యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఒక షేప్ తీసుకోండి, చెప్తాను. ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ని ఇలాగైతే పెట్టేసిన, దీనికి కొంచెం కిందికి తీసుకొస్తున్నా, ఇలా పెట్టేస్తున్నా. ఇంత లాస్ట్ రోకి అయితే జరిపేద్దాం. స్టార్టింగ్ నుంచి కాదు, 1 సెకండ్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి ఫోటో ఉన్నాయి కదా, ఈ షేప్ తీసుకున్న కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఇక్కడ గ్రేడియంట్ కలర్ ఉంది కదా, దాన్ని తీసుకుందాం. ఈ బ్లాక్ కలర్ని పైన, ఈ వైట్ కలర్ని కింద. ఈ బ్లాక్ కలర్ని తీసుకోండి, ఈ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100% ఉంది కదా కిందది, 0 చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వైట్ కలర్ని బ్లాక్ కలర్గా అయితే తీసుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని టోటల్ డౌన్లో తీసుకురండి. అంటే టోటల్ డౌన్ అంటే లిరికల్ కింద పెట్టుకోండి చాలు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా, చూశారు కదా. ఇప్పుడు మీరు ఈ లిరికల్ కింద మీ వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు, మీ టెక్స్ట్ అనేది, మీ నేమ్ అనేది. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వెబ్సైట్ నుంచి మీరు గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్. జై హింద్.